తెలంగాణ, చైతన్యం ఉన్న తెలంగాణ, చాలా చాలా గొప్పగా తెలంగాణ గురించి చెప్తారు కదా. ఆ చైతన్యంలో మనం ఉన్నామా? ఆ ప్రగతిశీలంలో మనం ఉన్నామా? మన సంఘాలు ఉన్నాయా? మన ఆలోచనలు ఉన్నాయా? ఇదేమి చూడకుండా మీరు ఏ వ్యవస్థను కూలుస్తామని బయలుదేరారు, ఏ విషయాన్ని మారుస్తామని బయలుదేరారు, ఏ విషయాన్ని చూస్తే మేము పెద్ద పెద్ద ప్రణాళికలు రాసుకున్నాం అంటే ఈరోజు గుజరాత్ నుంచి, ఉత్తర భారతదేశం నుంచి మనువాదులంతా ఇక్కడ తిష్టేసి ఆవు పేరు మీద, కులం పేర, మతం పేరు మీద, మనోభావాల పేరు మీద, ఇప్పుడున్న మనోభావాల పేరు మీద. ఆ రోజు రాజేష్ ఉంటే చచ్చిపోయేవాడే. నరేష్ కంటే రాజేష్ దొరికితే సజీవ దహనం చేసేవాళ్ళు వాళ్ళు, అంత క్రూరంగా. రాజేష్ చేసింది ఏంటండి? రాజేష్కు సంఘీభావం చెప్పడానికి, నరేష్కు సంఘీభావం చెప్పడానికి కూడా సాకులు వెతికారు చూడు మేధావి వర్గం. సాకులు వెతికారు అనడం తప్పే కదా. అంతకంటే చెత్త మాట్లాడినారు మీరు. మొత్తం నశించాలి, ఇది నశించాలి, అది నశించాలన్నాం కదా. మరి మన తప్పెట్లా కాలేదు? అది తప్పైతే దానికి చట్టం ఉంది, శిక్షలు ఉన్నాయి. ఇవేం మాట్లాడకుండా ప్రభుత్వానికి, పాలక వర్గాలకు, ఆధిపత్య సమాజానికి ఆసరా ఇచ్చే విధంగా మన ప్రవర్తన ఉంటే ఇక్కడ మేము ఈ సమాజంలో భరోసా ఎట్లా బ్రతకాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి దాంట్లో ఫాసిజం అంటారు, కార్పొరేట్ ఫాసిజం అంటారు, ఏదో పేర్లు పెడుతున్నారు. నేను దసరా కాడిపోతే నన్ను దంతున్నారు. ఇది కార్పొరేట్ ఫాసిజమా? హిందుత్వమా? హిందూ మతోన్మాదమా? అగ్రకులతత్వమా? భూస్వామ్యమా? నేను అడుగు తీసి అడుగు పెడితే నా ఊరిలోనే నేను సమాధి అయ్యేటటువంటి వ్యవస్థలో నేను ఉన్నాను. దీన్ని వదిలేసి నువ్వు ఇంకెక్కడికో తీసుకుపోయి నన్ను చూడవే, నా నెత్తురు గారుతుంది, తల పగిలింది, నా బిడ్డ మానం ఛిద్రమైంది, ఇటువైపు తొంగి చూడవే. ఇంత స్పందన లేకుండా, ఇంతది లేకుండా ఎట్లా? మేము అభ్యుదయవాదని చెప్పుకుంటారు. అసలు వేదిక ఎక్కంగానే అభ్యుదయవాది, మేధావి, ప్రగతిశీలవాది అని కిరీటాలు తగిలిచ్చేస్తారు. మరి మీ అభ్యుదయంలో కుల నిర్మూలన అవగాహన లేదు. మీ అభ్యుదయంలో మనువాద భావజాలను అర్థం చేసుకునేటటువంటి అవగాహన లేదు. మీ భావజాలంలో ఇప్పుడు చుట్టూ అన్యాయం అవుతున్నటువంటి ప్రజల యొక్క ఆక్రందల్ని, వాళ్ళ ఆక్రందలకి, వాళ్ళ సమస్యలకి మూలమైనటువంటి పీడక వర్గాల్ని అర్థం చేసుకునే స్థాయి లేదు. అంటే ఎవరైతే ఏ పీడక వర్గాన్ని ప్రజలకు అర్థం చేయించాలో, ఎవరైతే ఏ దోపిడీ గురించి సమాజానికి చెప్పాలో, ఎవరైతే ఈ వ్యవస్థ యొక్క దోపిడీ స్వభావాన్ని, అణచివేత స్వభావాన్ని సమాజానికి అర్థం చేయించాలో దాన్ని చాలా వ్యూహాత్మకంగా తప్పిచ్చేసి మీకు నచ్చింది, మీకు సులువుగా ఉన్నది ప్రజల మీదకి వచ్చి, మీడియా ముందుకు వచ్చి పెద్ద చేస్తే ఈ 2024 ఈ కాలం ఏదైతుందో మిమ్మల్ని ద్రోహులుగా ముద్రేస్తుంది, చరిత్ర లిఖించుకుంటుంది. ఈశ్వరమ్మ మానం తగలబడ్డప్పుడు, ఈశ్వరమ్మ చెప్పడానికి ఇవన్నీ వద్దు, పదాలు అట్లా చెప్పొద్దంట. ఆమె ఓపెన్గా చెప్పింది, మనమేమి దాచల. ఆమె ఎందుకు కొట్టారో అక్కడ వాళ్ళ తల్లి చెప్పింది. ఊర్లో ఉన్న పిల్లలంతా వందలాది మంది వచ్చారు, ఒక్కరు కూడా పితృస్వామి భావజలం లేదు వాళ్ళలో, మగోళ్ళే. ఈమె విషయంలో ఆ విషయాన్ని ఆమె ఇట్లా అట్లా అని చెప్పలే, వాళ్ళు ఉన్నట్టు చెప్పారు. అట్లా కాదు, అలా కాదు, అట్లా జరగదు, అట్లా జరగలేదు. మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, మేము దైవ సంచలం, మేము అబద్ధాలు చెప్పం. మేము భయపడుతున్నాం, ప్రాణాలకు భయపడతాం. మేము ప్రాణాల గురించి కాదన్నా, మేము అసలు అబద్ధాలు ఆడాం. వాడు చంపాడంటే చంపాడని చెప్తాం, అత్యాచారం చేసిందని చెప్తాం, ఆమె దొంగతనం చేసిందని చెప్తాం మేము అని చెప్తే, మనకున్నటువంటి మిడిల్ క్లాస్, మనకున్నటువంటి బాహ్యం సంబంధించిన ఈ బుద్ధిహీనతని మనం రంగరించి ఆమెను కొడితే, ఆమె వేరేవాడి దగ్గరికి పోయింది కాబట్టి తీసుకొచ్చి కొట్టాడు, వీడు బుద్ధి చెప్పినట్టు బుద్ధిజీవి చేశారు ఒక దుర్మార్గుని. వాళ్ళు హక్కుల గురించి మాట్లాడతారు, వాళ్ళు మహిళల యొక్క సాధికార గురించి పోరాట వాళ్ళుగా జాతీయ స్థాయిలో వేదికల మీద మాట్లాడుతుంటారు. వాళ్ళని తీసుకొచ్చేసి వేదికలు ఎక్కించి అభ్యుదయవాదం చేస్తారు. ఈ అభ్యుదయవాదం ఎవరికి ఉపయోగపడింది? కనుక ఈ మూకుమ్మడి దాడులు జరుగుతున్నటువంటి కాడ మీరు ప్రణయ్ దగ్గరికి ఆర్ఎస్ఎస్ ఎందుకు వచ్చింది చూడకపోతే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూసారా? జగన్ ఏమో చెప్పారు, జగన్ చేయాల్సిన దుర్మార్గం అంతా చేసిపోయాడు. ఈరోజు ఒక కమ్మ క్రౌర్యం, ఒక కాపు క్రౌర్యం రెండు కలిసి మనువాదంతో జతగట్టినాయి. బీజేపీ, జనసేన, టీడీపీ ఈ ముగ్గురు గెలుస్తున్న క్రమంలోనే విపరీతమైన దాడులు, ఆ దాడులను వీడియో తీస్తూ క్షమాపణలు చెప్పిస్తూ కొట్టారు. వాళ్ళ దెబ్బకి భయపడి ఊర్లు, గేదెలు వాళ్ళన్నీ వదిలేసి గ్రామాలు ఖాళీ చేసిపోయి బతుకుతున్నారు.
దొరికిన పిల్లలని చంపేశారు. ఇద్దరు 2-3 హత్యలు కూడా జరిగినాయి. ఇల్లు బస్సుపెట్లయినాయి, పంటలు నాశనం చేసిర్రు. ఇంత ముందులా కాదు, ప్రభుత్వం మారింది. మీరందరు కనుక ఈ చర్చిలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ చర్చీలు ఇంత ముందులా కాదు. చర్చి కట్టాలంటే ప్రభుత్వం అనుమతి కావాలి అని చెప్తున్నాడు. మీరు కనుక ఈ చర్చిలు రద్దు చేసి మీరు హిందువులుగా మారకపోతే మీ అందరి క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేసి మీకు బీసీసీ సర్టిఫికేట్ ఇప్పిస్తానని ఓపెన్గానే వచ్చి అధికారి బెదిరిస్తున్నాడు. ఇంత ముందులా కాదు, ప్రభుత్వం మారిందని చెప్తున్నాడు. ఎవడు ఏ మతమో, ఎవడు ఏ కులమో, ఒక్క నెల రోజులు అధికారం కూడా కాకముందే అంత పట్టపగలుగా ప్రజల్ని బరిదేస్తుంటే ఎవరు మాట్లాడమే? మరి ఎవరున్నారని ప్రజలు ఎవరి కోసం చూడాలి? ఎవడైతే పాలకుడు ఆ పాలకుడే బెదిరిస్తున్నాడు, రక్షకబడుడే బెదిరిస్తా ఉన్నాడు. బాధిత సమూహం గడగడ వణుకుతా ఉన్నది. మానం పోతుందో ప్రాణం పోతుందో, అసలు ఉంటామా లేమనేటువంటి స్థితిలో ఉంటే దాని మీద ఒక సమావేశం లేదు, ఒక ఖండన లేదు, మాట్లాడు. ఏ సమాజం గురించి మాట్లాడి నువ్వు పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇస్తున్నావు? నీకు సమాజం అర్థం కాకుండా, సమస్య అర్థం కాకుండా, ప్రజలు ఇది కాకుండా కార్యక్రమం ఇస్తే మనం ఏమి చేయలేం. పక్కన చూపిస్తున్నాడు ఎవరైనా బాగా గొప్ప నాయకుడు చాకువేర్ అని చెప్పారు కదా పవన్ కళ్యాణ్. ఆర్ఎస్ఎస్ను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్తున్నాడు ఆయన. ఆర్ఎస్ఎస్కి తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో మనుగడ లేదనుకున్నాం. మీరు గమనించండి, ఇలా గెలిచిన బీజేపీ ఎంపీలు వాళ్ళ నేపథ్యం చూడండి, వాళ్ళు చేసిన దుర్మార్గాలు చూడండి, వాళ్ళు ఏ నియోజకవర్గాలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు అక్కడ ఎక్కువ ఓట్లు వచ్చినాయో. ప్రజలు తాగడానికి అమ్ముడు పోయారని, డబ్బులు తీసుకుని అమ్ముడు పోయిందాక మా మేడం కూడా చెప్తుంది. తాగి అమ్ముడు పోయి ఓట్లేస్తే గెలిచారా వాళ్ళు? మీరు డైరెక్ట్ ప్రచారాలు చేశారు కదా, అంబేద్కర్ వాదులుగా, దళిత వాదులుగా, ప్రగతిశీల వాదులుగా ప్రకటించుకున్న మీరు దగ్గరుండి మనువాదులు సపోర్ట్ చేశారు. మిమ్మల్ని ఏమనాలా? వాళ్ళు తాగి ఓట్లేస్తే గెలవలే. వాడు కొట్టి చంపి బెదిరించి గడగడ వణికేటట్టు చేసి నీకు ఏ దిక్కు లేదురా, నేను చెప్పినట్టు ఉంటే తప్ప అంటే వాళ్ళు పిరికి ఓట్లేశారు. ఒక బాధిత వర్గాన్ని తాగుబోతుల్లాగా, అమ్ముడు పోయిన వాళ్ళలాగా మనం చిత్రీకరిస్తామంటే ఎంత బాధ్యత రాహిత్యం ఇది, నేరం కదా. బాధితుల బాధలను అర్థం చేసుకోకుండా వాళ్ళకు భరోసానివ్వలేని నీ బలహీనతలో, నీ చాతగాంతనాన్ని వాళ్ళని ద్రోహులుగా ముద్రేయటం అనేది తప్పు. కనుక మిత్రులారా, కుల నిర్మూలన పోరాట సమితిగా మేము ఎత్తుకున్నటువంటి ఈ కుల నిర్మూలన పోరు జెండాని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కులం అంశాల మీద కానీ, ఆర్థిక అంశాల మీద కానీ ఎక్కడికక్కడ పోరాటం చేసిన ఎంత చిన్న పోరాటానైనా సరే దాన్ని సమీక్షించుకొని ఈ కుల నిర్మూలనకు ఉపయోగపడే ప్రతి అంశాన్ని ముందుకు తీసుకొని ఆ వీరుల త్యాగాన్ని ఎత్తుపడుతూ ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం. అలా ముందుకెళ్లే క్రమంలోనే 26 ఏళ్లుగా కుల నిర్మూలన పోరాటం సుదీర్ఘమైనటువంటి ఒక ఉద్యమ పదాన్ని కొనసాగిస్తూ ఉన్నది. ఇందులో కలిసి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా, వీళ్ళు ఎవరు వక్తలు కాదు, నేను అనుకున్నారు జాన్ కానీ మన మన కార్తీక్ కానీ, రాజేష్ కానీ, సుజాత, మేమంతా ఉద్యమ సహచరులం. వీళ్ళు బాగా చదువుకున్నారని, బాగా రీసెర్చ్లు చేశారని వాళ్ళు పోరాటంలో ఉన్నారు మాతో పాటు. ఒక్క మాట చెప్తా, జాను చాలా స్పష్టంగా చెప్పాడు, కుల నిర్మూలన పోరాట సమితికి 1 సంవత్సరం ముందు పుట్టారు, మేము పుట్టగానే మా చేయి అందుకున్నారు. ఇందాక నేను పాడిన పాట కుల నిర్మూలన పోరాటానికి, కుల సమస్యని సమాజం ముందు పెట్టడానికి ఒక సాహిత్యం అవసరమైంది అనుకుంటే ఆ రోజు మొట్టమొదటి ఆవిర్భావం రోజే డజన్ల కొద్ది పాటలు పాడారు. ఇప్పటికి మేము పాటలు పాడుతున్నాం. సాహిత్య సృజన అంతా ప్రజా కళా మండలి నుంచే వచ్చింది. గొప్ప రచయితలు, మేధావులు అనుకున్న వాళ్ళ నుంచి ఒక్క పాట కూడా మాకు రాలేదు. మొత్తం అంటవాళ్ళు, యానాదులు, కూలినాలు చేసుకునేటటువంటి వాళ్ళు, ఈ రోజుకు తిండి భరోసా లేనటువంటి వాళ్ళు. నేను ఈరోజు రాసిన పాట ఈ వెంకటేశ్వర్లు ఈవి అని ప్రజా కళా మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండే ఈరోజు యానాది కులానికి చెందినటువంటి వాడు ఒక ఎస్సీ అమ్మాయిని ఆదర్శ వివాహం చేసుకొని చాలా సీరియస్గా తెగబడి చేసి ఆయన అక్కడ దిగితే గడగల్లాడుతుంది, సమస్య అంతా కళ్ళకు కట్టినట్టుంటుంది. ఈ పాట నేను చాలా ఆయన ఎగిరి దాన్ని చూపిస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ నరమేధాలన్నీ మన కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. దాన్ని ఎట్లా ప్రతిఘటించాలో అంతిమ పరిష్కారం కూడా పాటలో చెప్పాడు. అంతిమ పరిష్కారం చెప్పకుండా ఏ పాట లేదు, మీరు చూడండి. గొప్పగా ఉంది, గొప్ప సాహిత్యం ఉంది, గొప్పగా పాడాడు కాదు, సమస్యను వివరిస్తుంది, సమస్యకు పరిష్కారం చెప్తే నువ్వేం చేయాలి, నీకు బాధ్యతను గుర్తు చేసే విధంగా ఆ పాట ఉంటుంది. అలాంటి ఈవి ఈరోజు మంచాన పడి మందులకు కూడా దిక్కులేని స్థితిలో ఉన్నాడని నిన్న ఒక మిత్రుడు నాకు గుర్తు చేస్తుంటే
నాకు చాలా బాధ అనిపించింది. ఒక విప్లవ రణనినాదమై మోగినటువంటి ఒక ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు ఈరోజు ఈ సమాజంలో, ఇంతున్నటువంటి సమాజంలో అవసాన దశలో మందులకు కూడా దిక్కు లేకుండా ఉండేటువంటి దుస్థితికి రావడం అంటే, ఈ సమాజంలో మేమున్నాం అని ఎంతమందికైనా భరోసా ఇచ్చేటటువంటి వాళ్ళందరం కూడా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనతో నడిచి మన చేయితో కలిపినటువంటి వాళ్ళు, గట్టిగా మాట్లాడిన వాళ్ళను, గట్టిగా పనిచేసినటువంటి వాళ్ళను రాజ్యం ఊరుకోవటం లేదు. చట్టాలు మారినాయని చెప్పి చాలామంది, చట్టాలు కోర్టులు శిక్షలేమో కానీ పక్కింటోడు వచ్చి పొడుస్తున్నాడు, దసరాలో పండగకి పిలిచి పిలుస్తున్నాడు, పీర్ల కాడికి పిలుస్తున్నాడు, బతుకమ్మలు ఆడిపోతే మీ మాల మీద బతుకమ్మలు ఎందుకని కిందకి బతుకమ్మలు వేసి తొక్కుతున్నాడు, తంతున్నాడు. పండగ రోజు తంతున్నాడు, పబ్లిక్గా తంతున్నాడు, అందరు చూడంగా తంతున్నారు. ఇది ఎవ్వరు పట్టించుకుంటలేరు. చూడు, ఇక్కడ మాకు ఒక అభద్రతా భావం ఏర్పడుతున్నది. కనుక మాతో కలిసి వచ్చేటటువంటి వాళ్ళు, మాతో పోరాటం చేసేటటువంటి వాళ్ళందరినీ ఒక్కొక్క చెయ్యి ఒడిసి పట్టుకొని ఐక్యంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనుక మీరందరూ కూడా కుల నిర్మూలన పోరాటం చేయబోతున్నటువంటి కార్యాచరణలో అందరూ భాగంగాలని చెప్తున్నాం. ఆనాడు రాజేషు, నేను, బైరి నరేష్, ఇంకొంతమంది మిత్రులు, స్థానికంగా ఉన్న పౌరకుల సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, కేఎన్పిఎస్, అంతకుముందు సిఎంఎస్ వాళ్ళు అందరం కలిసి ఈశ్వరమ్మ మీద తక్షణమే స్పందించి ప్రభుత్వ దృష్టి తీసుకురావడం ఈరోజు ఈశ్వరమ్మ బతికింది, ప్రాణంతో ఉంది. లేకపోతే ఈరోజు ఆమె కూడా అమరు అని జోహాలు చెప్పాల్సి వచ్చింది. ఆ బ్రతుకున్న మహిళని మీరు చంపుతున్నారు చూడు, మీరు మాత్రం నైతికంగా చచ్చిపోయారు. మీకు జోహాలు. థ్యాంక్ యూ.